గుత్తికోటను పర్యాటక ప్రదేశంగా ఎందుకు చేయాలి? గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మనం చూస్తున్న ఈ యొక్క ప్రదేశము గుత్తికోట వెనక పక్కన ఉన్న పాతపేట నుంచి గుత్తికోటకు సులువుగా చేరుకునే మార్గాలనమాట. ఇవి మీరు గమనించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం గుత్తికోటను ఒక గంటలో చూసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో గుత్తి పట్టణము, అలాగే చుట్టూ కొండలతో ముడిపడి ఉన్న గుత్తికోట యొక్క ప్రాంగణము. ఇక్కడ ఎన్నో దేవాలయాలు, కుంటలు, బావులు, అలాగే ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశాలు హంపన్న అయితేనేమి, మన ఇంకా ఎంఎస్ జూనియర్ కాలేజ్ అయితేనేమి, ఇంకా అలాగే వస్తే మనకి కేశవ పిల్లై కోటలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మనం చూస్తున్న ఈ వీడియోలో ఉన్నాయి. ఉదయాన్నే లేస్తానే విజయభాస్కర్ ఎందుకు తాపత్రయపడుతుంటాడు? ఈ యొక్క అతనికి ఏమి పని పాట లేదా అనుకునే వాళ్ళకు నా సమాధానం మీకు తెలియజేస్తున్నాను. పూర్వకాలం నుంచి విజయభాస్కర్ కుటుంబీకులు ఈ ప్రాంతంలో పెద్దలుగా చెలామణి అయ్యారు. పూర్వం ఈ యొక్క ప్రాంతాన్ని గౌతమిపురి, జగదాపి గుత్తి, గుత్తి సర్కార్, గాథ, రాజదుర్గం, గుత్తి దుర్గం అని పిలిచేవారు. మా పూర్వీకులు నాకు ఇచ్చిన నా దగ్గర ఉన్న సమాచారంలో జగదాపి గుత్తి దుర్గంలో ఉన్న శెట్టి చౌదరి సముఖానికి మేము పెట్టుకున్న అర్జీలు ఏమనగా అని ఉన్నవి. నా దగ్గర చాలా ఎవిడెన్సులు ఉన్నవి. అలా పూర్వం మా కుటుంబాల వల్ల ఈ పెద్దలు పంచాయతీలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న 18 కులాల వారికి న్యాయమైన తీర్పు ఇచ్చేవారు. అందుకు కాను అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఇనాము కమిషనర్ గారు మా పెద్దలకు కొంత భూమిని ఇనాముగా ఇచ్చారు. ఆ భూమిని చౌదరి ఇనాం అంటారు. చౌదరి అంటే ఊరి పెద్ద అని అర్థం. పాయింట్‌కొద్దాం. ఇంతవరకు మా పూర్వీకుల గురించి తెలియజేశాను. ఇప్పుడు ఎందుకు గుత్తికోటను పర్యాటకంగా చేయాలి అన్న విషయాలు చర్చించుకుందాం. దేశంలోనే అతిపెద్ద గిరిదుర్గం, అతిపెద్ద ప్రహరీ కోట గోడ కలిగిన రెండవ అతి గిరిదుర్గంగా పేర్కొనబడింది. దేశంలోనే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో ఉండడం, అతి తక్కువ వర్షపాతంతో కూడుకున్న వాతావరణం ఉండడం, ఫ్యాక్టరీలు, మైన్స్ లేని ప్రాంతంగా, నీటి వసతులు అసలే లేని ప్రాంతంగా ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో గుత్తికోటకు వెనుక వైపు తూర్పు వైపున ఉన్న పాతపేట దగ్గర మనకి గుర్రపుశాల కనిపిస్తుంది పైన కుడి పక్కకు. ఇక్కడికి మనకి హైవే దగ్గరగా ఉంటుంది. హైవే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తే ఈ యొక్క పర్యాటకము ఈజీగా అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాలు, వ్యాపారం చేసుకోవచ్చు, అలాగే ఉద్యోగం చేసుకోవచ్చు, అలాగే గైడ్లుగా పనిచేసుకోవచ్చు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంటే మన ట్రావెలర్స్ ఇక్కడ నుంచి గండికోట, ఇక్కడ నుంచి పుట్టపర్తి, ఇక్కడ నుంచి హంపి, మంత్రాలయం చూడండి. మనం చూస్తున్న ప్రదేశము పాతపేటకు మనకి ఇంకొక మార్గం గుండా మధ్యలో ఒక దావ కనిపిస్తుంది. అక్కడ ఇంకొక మార్గం గుండా కూడా మనం గుత్తికోట వెనక పైగున్నకు చాలా ఈజీగా చేరుకోవచ్చు. చూడండి అద్భుతంగా ఇప్పుడు హైవే రోడ్డు మనకి నేషనల్ హైవే 44 అద్భుతమైన వెహికల్స్ దాదాపుగా మనకి 3-4 వేల వెహికల్స్ ప్రతి దినము వెళ్తాయి. ఇక్కడ నుంచి కేవలము ఇక్కడ మనం చూస్తున్నది మనకి కృష్ణుని గుడి. ఇక్కడ నుంచి కూడా ఒక రహదారిని వేసుకోవచ్చు. మరి ఆర్కియాలజీ కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో ఉన్న పురావస్తు శాఖ వారు గమనించి ఈ యొక్క ప్రాంతంలో మరి భూములు పురావస్తు శాఖకు ఏవి అనుబంధంగా ఉన్నాయి, ఇంతవరకు ఎవరెవరు కబ్జాలు చేశారనేది కూడా గమనించాలి. ఎందుకంటే ఆర్కియాలజీ ఆఫీస్ ఇక్కడ లేకపోవడం వల్ల, అతి తక్కువ స్టాఫ్ ఉండడం వల్ల ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఈ యొక్క భూములను మళ్ళీ ఆక్రమించుకోవడం జరుగుతుంది. చూడండి అద్భుతమైన నేషనల్ హైవే కూడా మనకి దర్శనమిస్తుంది. 67 అంకోలా టు కృష్ణపట్నం పోర్టు. ఇక్కడ నుంచి మనము ఈ గుత్తికోటకు కూడా మనము వెళ్ళొచ్చు, దగ్గర అవుతుంది. ఈ రహదారిని కూడా మనము పర్యాటకులకు నేషనల్ హైవే 44 నుంచి వచ్చేవారికి, 67 నుంచి వచ్చేవారికి గుత్తికోటను మనం చూడండి ఇప్పుడు వీడియో వెళ్తున్నట్టు మనము ఆ గుత్తికోటను చేరుకునే మార్గాన్ని కూడా మనము ఇక్కడ రెవెన్యూ అధికారులు అయితేనేమి, పురావస్తు శాఖ అయితేనేమి, టూరిజం శాఖ అయితేనేమి గమనించి గుత్తికోటకు అతి తక్కువ సమయంలో కోట పర్యాటకం చేసుకొని వెళ్ళే
పర్యాటకులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా విజయభాస్కర్ చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ఉట్టికోట చుట్టూ ఎంతవరకు పరిధి ఉంది పురావస్తు శాఖకు అన్న విషయం కూడా ఇక్కడ తేలాలి. చూడండి, ఇప్పుడు కృష్ణుని గుడి నుంచి ముందుకు మనము వీడియో ద్వారా చూస్తున్నాం కృష్ణుని గుడి ప్రాంగణము. ఇప్పుడు తిరిగిన వీడియో ద్వారా ఇటు కూడా మనము గుత్తికోట అక్కడ పాతపేట వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మాకు టూరిజం సంబంధించిన ఒక 50 సెంట్ల కుంట ప్రాంతం ఉంది కుడి పక్కకు. అక్కడ మనకు ఆంజనేయ స్వామి గుడి, పూర్వకాలం నుంచి ఉన్న ఆంజనేయ స్వామి. అలాగే పైన నుంచి మనము వెళ్ళొచ్చు. పురావస్తు వారి యొక్క స్థలం ఎంతవరకు ఉందనేది తప్పకుండా తేల్చాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకి ప్రభుత్వ భూములనేటివి చాలా ఇంపార్టెంట్ టూరిజానికి. అటువంటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కొద్దిగా ఇబ్బంది పెడితే చాలా పర్యాటకులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కూడా ప్రభుత్వం గమనించాలి. ఈ వీడియో ద్వారా విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది, గుత్తికోటకు అతి తక్కువ సమయంలో పర్యాటకం జరగాలి. ఇక్కడ ఎక్కువ పర్యాటకులు వచ్చేందుకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అతి పురాతనమైన గిరిదుర్గం దాదాపుగా దేశంలోనే ఇటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఈ నేషనల్ హైవేస్కి ఆనుకొని ఉండడం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేకి చాలా అవకాశం ఉంది. ఇది గమనించాలి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అయితేనే, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, టూరిజం శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, పురావస్తు శాఖలను అనుసంధానం చేసి ఒక మంచి ప్రణాళికను తయారు చేసి ఇక్కడ పాతపేట మీదుగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కోట వరకు అక్కడ ఉన్న ప్రాంగణం కోట కింద మనకి గ్రీనిష్గా కలిగిన ప్రాంతం అంతా అప్పుడు పూర్వం నుంచి ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ. ఆ టెంపుల్ దగ్గర మనం ఒక పెద్ద పార్కు కూడా నిర్మించుకోవచ్చు. అక్కడ పార్కింగ్ స్థలం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే హైవేస్ నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పోతుంది ఒకటి. అది కూడా అక్కడ కూడా నరసింహస్వామి దేవాలయము కొత్తగా కట్టారు. ఇక్కడ మధ్యలో వచ్చిన రహదారి గుండా కూడా కోట వరకు చేరుకోవచ్చు. హైవేస్ కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది అక్కడ బ్లూ బ్లూ కనిపించేది నరసింహస్వామి దేవాలయము. అలాగే తాడపత్రి దేవాలయాలు కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అవి కూడా సందర్శించుకోవచ్చు. 25 కిలోమీటర్లో ఉన్న వాల్మీకి గుహలు కూడా ఇలాగే వెళ్ళాలి. అక్కడ కనిపించేది కొత్తపేట మనకు. చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రాంతంలో దాదాపు గుత్తికోట చుట్టూ ఒక 15-20 చెరువుల దాకా అప్పుడు విజయనగర రాజులు తవ్వించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెన్నా నది, అలాగే హంద్రీనీవా వెళ్ళడం వల్ల రాబోయే కాలంలో గుత్తికోటకు ఇంకా చాలా పైప్ లైన్ల ద్వారా కూడా మనము ఎక్కువ పర్యాటకులు వస్తే, ప్రతి దినము ఆదాయం వస్తే ఈ యొక్క నీటి వనరులను కూడా సమకూర్చుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ విజయభాస్కర్ సేకరించి తన పెద్దల ద్వారా వచ్చిన విజ్ఞానంతో తెలియజేస్తున్నాడు. ఇక్కడ కింద టోపీ పెట్టుకొని నేను కూడా ఉన్నాను ఈ యొక్క డ్రోన్ వీడియో తీసేటప్పుడు. అక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు కూడా, మా గౌరవ సలహాదారు కూడా అక్కడ నిలబడి మేమంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారి ఈ యొక్క కొత్తపేటకి పోయే, పాతపేటకు పోయే రహదారి నేషనల్ హైవే 67 నుంచి ఇక్కడ మనకు కనిపిస్తున్నది కుంట. అక్కడ వెనకాల బ్లూ దాని వెనక అక్కడ కూడా మనకి టూరిజం ప్లేస్ ఉంది. ఈ రహదారి గుండా కూడా మనము గుత్తికోటకు ఈజీగా చేరుకోవచ్చు. ఈ డ్రోన్ వీడియో ద్వారా మీకు ఇది చూపించడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు గమనించి మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకైతేనేమి, అలాగే రైతులకైతేనేమి, అలాగే ఇక్కడున్న చిన్న చిన్న బడ్డీ వ్యాపారస్తులకైతేనేమి గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా విజయభాస్కర్ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. పని పాట లేక కాదు, ఇంకా వేరే విషయం కాదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. పూర్వం నుంచి పెద్దల ద్వారా వచ్చిన విజ్ఞానం, హక్కు, బాధ్యతతో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో చూసి ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్న రహదారి, పాతపేటకు పోయే రహదారి, ఎక్కడ కానీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు ప్రభుత్వానికి. కొంచెం అక్కడ ఆర్కియాలజీ పురావస్తు శాఖకు చెప్పి మన పాతపేట వెనక ఉన్న కొద్దిగా జంగిల్ కటింగ్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి. అటువంటి మనము పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్న ఈ యొక్క మార్గాన్ని, నేషనల్ హైవే ద్వారా గుత్తికోటకు చేరుకునే మార్గాన్ని ప్రభుత్వ అధికారులు, టూరిజం అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి ఒక మంచి ప్రణాళికను కలెక్టర్ గారికి అందజేస్తే మనకి ఎంపీ గారి ద్వారా కూడా కొద్దిగా కేంద్రం నుంచి కూడా సహాయం అందే అవకాశం ఉంది. కావున రాజకీయ పెద్దలు, అలాగే అన్ని శాఖల అధికారులకు విజయభాస్కర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. గుత్తికోటను పర్యాటకంగా చేయండి. సమయం వచ్చింది.
ఎందుకంటే గుత్తికోటలో ఉన్న పురాతన కట్టడాలను ఈ మధ్య గుప్త నిధుల వేటగాళ్ళ బారిన పడి చాలా మటుకు అవి ధ్వంసమవుతున్నాయి. వాటిని అరికట్టే బాధ్యతను ప్రజలు తీసుకోవాలి. అలాగే సంబంధిత అధికారులు కూడా ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టడం గూడా చేయాలి. ఎందుకంటే ఒకడు, ఇద్దరు ఉంటే సరిపోదు. పర్యాటకులతో పాటు కోట పై వరకు సెక్యూరిటీ వెళ్ళాలి. మనకి చాలా కోటల్లో అలాగనే చూసి వచ్చాము మేము. మీరు మీరు గూడా గమనించాలి ఈ విషయాన్ని. ఖచ్చితంగా చూడండి, హైవేస్ నుంచి ఇక్కడ కృష్ణుని గుడి పక్క నుంచి కూడా ఒక మంచి మార్గము, అటుపక్క మనకి కాశిరెడ్డి నాయన దేవాలయము నిత్యం అన్నదానం జరుగుతుంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో ప్రాంతం అంతా నేషనల్ హైవేస్, దేవాలయాల సమూహాలు. పర్యాటకానికి వస్తే ఈ యొక్క ముత్తికోట అద్భుతంగా కృష్ణుడి దేవాలయము, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, అలాగే 2 శివాలయాలు పాతపేటలో మనం వెళుతున్నప్పుడు 2 శివాలయాలకు టచ్ అయితాయి. అలాగే ఎంతోమంది అర్చకులకు ఉపాధి అవకాశాలు, అలాగే ఇక్కడ ఎన్నో అంగళ్ళు గూడా పూజా సామాగ్రి పెట్టుకొని గూడా మనము ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు పండించే పంటలలో పాడి నుంచి వచ్చే పాల్కోవా, అలాగే ఇంకా బర్ఫీలు, ఇంకా అలాగే వస్తే అద్భుతమైన మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసి కూడా ఈ యొక్క ప్రాంతంలో, ముత్తికోట ప్రాంతంలో మనము అమ్ముకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మన ట్రావెలర్స్ కూడా ఇక్కడ నుంచి గండికోట, అలాగే శ్రీశైలం, మంత్రాలయం అద్భుతమైన రహదారి గుండా వెళ్ళి తమ ప్రస్థానాన్ని, తమ నిరుద్యోగ యువతకు ఎంతో అవకాశం లభిస్తుంది. ఇవన్నీ విషయాలను విజయభాస్కర్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ డ్రోన్ వీడియో ద్వారా మీరు చూడండి, హైవే నుంచి అద్భుతమైన కనెక్టివిటీ ఉండడం చాలా మనకు అదృష్టంగా భావించాలి. అలాగే మనకి గుత్తి టౌన్‌లో నుంచి వచ్చే రహదారి చాలా ఇరుకుగా ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది పర్యాటకులు రాకపోవడం జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా పురావస్తు శాఖ గమనించాలి. ఎందుకంటే మనకు పర్యాటకంగా ఇంత పెద్ద ప్రహరీ గోడ కలిగిన అతిపెద్ద కోటను కాపాడే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పురావస్తు శాఖకి ఉందని చాలా గమనించాలి. ఎక్కువ మంది సెక్యూరిటీని పెంచే విధంగా ముత్తికోట విజయభాస్కర్ ప్రభుత్వాన్ని వేడుకొనుచున్నాడు. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు గమనించాలని ఈ సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మంత్రులకు, అలాగే రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉండే శాసనసభ్యులకు, గౌరవ ఎంపీ గారికి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వీడియో ద్వారా ముత్తికోటకు రహదారులు ఎంత అద్భుతంగా పక్కనే ఉన్నాయో గమనించాలి. ఈ ప్రాంతంలో చూడండి, అద్భుతమైన కోట గోడలు, మనకి గుర్రపుశాల, ఇక్కడ ఉన్న గ్రీనిష్‌గా ఉండేదే మనం ఇప్పుడు కోరుకునే మార్గము తూర్పుకి. అక్కడంతా ఈ యొక్క జంగిల్ కటింగ్ చేస్తే ఈ పైన ఉన్న 101 బావులను, అలాగే దేవాలయాలను, గుత్తికోట పైకి పోయే కొద్దీ వచ్చే వాతావరణాన్ని ఆస్వాదిస్తారని పర్యాటకులు ఒకసారి కాదు 100 సార్లు వస్తారని, 100 సార్లు రావడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ రెవెన్యూ పెరుగుతుందని, అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా విజయభాస్కర్ తెలియజేస్తున్నాడు. ఎవరిని ఉద్దేశించి గానీ, ఎవరికీ ఆటంకం కలగాలని గానీ ఈ వీడియో చేయడం లేదు. ఈ ప్రాంతంలో యువతకు మంచి జరుగుతుందని, ఈ ప్రాంతంలో రైతులు బాగుపడతారని, అలాగే వ్యాపారస్తులు బాగుపడతారని చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. మీరు గుత్తికోటను సందర్శించండి. ఈ విషయాలన్నీ ఏమైనా తప్పుంటే క్షమించండి. జై గుత్తికోట! జై జై గుత్తికోట! గుత్తికోటను సందర్శిస్తాం. ప్రతి ఒక్కరిని వచ్చేటట్టు ఆస్వాదిస్తాం. జై గుత్తి